తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లా కొడంగల్లో కుటుంబ సభ్యులతో కలిసిచ్చి ఓటేశారు. రేవంత్ వెంట భార్య, కూతురు ఉన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తన స్వగ్రామమైన సిద్దిపేట రూరల్ మండలం చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన సతీమణితో కలిసి హైదరాబాద్లోని నందీనగర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తారనే నమ్మకం ఉందన్నారు కేటీఆర్. Your friend is also on battleground in Andhra. So, how would you like to, react on this, even on Andhra as well as on Telangana? Even you have even national aspirations as well. I have a lot of friends across the political spectrum. So, which friend are you talking about? I'm not too sure, but the sitting chief minister. He is, of course, a brother. He is more than a friend. He's a brother, and I hope he does well without a question. బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి భార్యతో కలిసొచ్చి అంబర్పేటలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత మహేంద్ర హిల్స్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్ లో ముస్లిం మహిళల హిజాబ్ తొలగించి అనుచితంగా వ్యవహరించారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మాధవీలతపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. మాధవీలత తీరును నిరసిస్తూ పలువురు ఆందోళనకారులు ఆమె కాన్వాయ్పై రాళ్లు రువ్వారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జైన్ హిల్స్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటేశారు.